హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే షార్ట్ స్లీవ్స్ కుర్తా ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాము. నేను ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసి దాని ప్రకారం అయితే ఒరిజినల్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము. సో నేను ఇక్కడైతే 4 ఫోల్డ్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట లైనింగ్ క్లాత్ని. సారీ అండి, ఫస్ట్ వీడియో క్లిప్ అయితే సరిగా రాలేదు. సో అందుకే ఆఫ్టర్ మెజర్మెంట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాను. దాన్ని అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనం షోల్డర్ లెంత్ 6.5 అయితే తీసుకున్నానండి. ఇది లార్జ్ సైజ్ డ్రెస్ కాబట్టి నేను 6.5 తీసుకున్నాను. 3 ఇంచెస్ నెక్కి, 3.5 షోల్డర్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ లెంత్ అయితే 7 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చెస్ట్ లెంత్ అయితే మార్క్ చేసుకుందాము. నాకు రెఫరెన్స్ డ్రెస్ ఇచ్చిన ప్రకారం అయితే 11 ఇంచెస్ అనమాట. సో నేను 11 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి మనం ఎక్కడైతే నడుము కొలత మార్క్ చేసుకుంటున్నామో అక్కడికి ఎంత వచ్చిందో మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ నుంచి 14 ఇంచెస్కి నా నడుము మార్కింగ్ చేసుకోవాలి. కట్స్ వచ్చి 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో దాని దగ్గర అయితే మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 14 ఇంచెస్ దగ్గర నా నడుము కొలత 10 ఇంచెస్ అనమాట. సో 10 ఇంచెస్ మార్క్ చేసుకుందాము. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట ఖర్చు కోసము. ఇప్పుడు 21 ఇంచెస్ దగ్గర మనము కట్స్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నాకు 11.5 అయితే వచ్చింది. సో నేను 11.5 అని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచే తీసుకోవాలండి. కట్స్ దగ్గర పైనుంచి కింద వరకు 2 ఇంచెస్ అయితే కట్స్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మనము బాటమ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని చూపిస్తున్నానండి. మనం ఎక్కడైతే 21 ఇంచెస్ దగ్గర 11.5 వచ్చిందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 ఇంచ్ వస్తుందండి. ఎప్పుడైనా సరే కట్స్ దగ్గర మనకు వచ్చిన మెజర్మెంట్కి 1.5 యాడ్ చేసుకొని కింద బాటమ్కి అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను 12.5 మెజర్మెంట్స్ తీసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం. ఎందుకంటే కట్స్కి మనం 1 ఇంచే తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం నెక్కి అయితే మెజర్మెంట్ తీసుకుందాము. నేను ఇక్కడ 6.5 తీసుకుంటున్నాను నెక్కి. మీ ఇష్టం, మీ ఆప్షనల్, ఎంత తీసుకోవాలంటే అంత. సో మన మెజర్మెంట్స్ ప్రకారం యాస్టీస్ కట్ చేసుకుందాము. నేను ఒకటేసారి బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి కట్ చేసేస్తున్నాను. నెక్ ఒకటే మనం కట్ చేసుకోము. సో ఇక్కడ చూడండి, మనం మార్క్ చేసిన విధంగా అయితే కటింగ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఎక్కడెక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే టక్స్ అయితే కట్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నడుము కొలత టక్స్ అయితే ఇలా మార్క్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలా అరేంజ్ చేసుకొని యాస్టీస్ అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే లైనింగ్ క్లాత్ మీద బాటమ్ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది. సో ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టేసుకున్నాను. సో మనం కట్ చేసిన లైనింగ్ పీస్ అండ్ ఒరిజినల్ పీస్ ఒకదాని మీద ఇలా వేసుకొని నెక్కి అయితే ఫ్రంట్ ఇలాగా నేను చూపిస్తున్నాను కదండి, నెక్ పీస్ నేను ఇలా రెడీ చేసుకొని రివర్స్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ పేపర్ని కట్ చేసుకొని ఒక క్లాత్కి అటాచ్ చేసి నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి పైన వేసి ఇలా రివర్స్ చేశాను. రివర్స్ చేసిన తర్వాత చూడండి నెక్ పార్ట్ ఎలా వచ్చిందో. సో మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ నెక్ పార్ట్ రెడీ చేసుకొని మనము ఎలా అయితే మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసామో అలాగా చూడండి, నేను ఒక కుట్టు అలాగే లైనింగ్కి ఒరిజినల్కి అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను. రెండింటిని అటాచ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఇలాగా ఒకదానికొకటి అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. రెడీ చేసేసుకుంటే మన డ్రెస్ మనం అటాచ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న మెజర్మెంట్ ప్రకారం అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. నాకు షార్ట్ హ్యాండ్సే వచ్చాయి. సో నేను ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట, షార్ట్ హ్యాండ్స్. సో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయితే ఇలా షోల్డర్ పార్ట్ దగ్గర ఇలా అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి మన డ్రెస్ కోసం. సో నేనైతే ఇక్కడ అటాచ్ చేసేసాను. సో షోల్డర్ అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని ఇలాగా అటాచ్ చేసి రివర్స్ చేస్తే మనకి వచ్చేస్తుంది. హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసాను అనమాట. హ్యాండ్స్ అన్ని జాయిన్ చేసుకున్న తర్వాత డ్రెస్ని ఇలా రివర్స్లోకి అయితే తీసుకొని మనం ఎక్కడైతే ఫస్ట్ మార్కింగ్స్ అయితే చేసామో లైనింగ్కి యాస్టీస్ అలా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. స్టిచ్చెస్ అన్నీ వేసిన తర్వాత స్టిచ్చెస్ కంప్లీట్గా అయితే వేయకూడదు. నాట్స్ దగ్గర ఇలాగా కటింగ్ అయితే ఎక్కడైతే పెడుతున్నామో మనము అక్కడ జిగ్జాగ్గా ఇలా నేను చూపించిన విధంగా వేసి వదిలేయాలి. ఎందుకంటే పూర్తిగా స్టిచ్ చేస్తే మనం నాట్స్ సరిగా వేయలేము. ఇక్కడ నేను జిగ్జాగ్ చేసి ఇక్కడికి వదిలేసాను, కొంచెం గ్యాప్ ఉంచాను. ఈ గ్యాప్ని మనం ఫోల్డ్ చేసి నాట్స్ లాగా స్టిచ్ చేసుకుంటాం అనమాట కట్స్కి. సో ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్.
సో ఇక్కడ చూడండి మనం కట్స్ అయితే స్టిచ్ చేసాము. చూడండి మనం ఎక్కడైతే మనం స్టిచ్ చేసింది జిగ్జాగ్ చేసి ఆపేసాము అక్కడ మిగతా క్లాత్ని ఇలాగైతే రెడీ చేసాము. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.